హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను వంకాయలతో అయితే చట్నీ చూపించబోతున్నాను. మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే ఈ వంకాయల్ని పొయ్యిలో వేసి కాల్చి చట్నీ అయితే చేసేవారు. చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు మనకైతే పొయ్యి అందుబాటులో లేదు కాబట్టి కట్టెల పొయ్యి. నేనైతే ఈ వంకాయలతో చట్నీ కోసం స్టవ్ పైనే కాల్చుకుంటున్నాను. వీటి కోసం నేను ఇక్కడ 4 వంకాయలను అయితే తీసుకున్నాను. ముందుగా నేను తీసుకున్న వంకాయలను అయితే పైన ఇలా 4 పార్ట్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల అవి లోపలంతా బాగా ఉడుకుతాయి. అందుకే లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది. అందుకే నేను 4 పీస్గా పైన ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్నది స్టాండ్ పెట్టుకొని దానిపైన నేను తీసుకున్న 4 వంకాయలు తీసుకొని దానిపైన కాల్చుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని స్టవ్ని ఇలా చిన్నగా కాల్చుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది. నేను వంకాయలు అంతా కాల్చుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుంటున్నాను. గిన్నెలో వీటిని ఒక 10 to 15 మినిట్స్ వరకు పెట్టేసుకుంటే దానిపైన ఉన్న స్కిన్ మొత్తం ఈజీగా చేతికైతే వచ్చేస్తుంది. కొద్దిసేపు ఇలా పెట్టేసి గిన్నెలో ప్లేట్ ముచ్చేసుకుంటే ఈజీగా మనమైతే దానిపైన బ్లాక్ అయినదైతే తీసేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా నేను ఇలాగే పెట్టుకొని కాల్చుకుంటున్నాను. ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. వీటిని కూడా సేమ్ వంకాయలు వేసుకున్న గిన్నెలోకే వేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఇవి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు చేతితోనే. అందుకే నేనైతే గిన్నెలో వేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి తీసుకొని వాటిని అయితే వేపుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చిని వెల్లుల్లిని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఆనియన్ కూడా వేసుకుంటున్నాను ఇందులోకి. వీటన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం గిన్నెలో వేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని అయితే పైన బ్లాక్గా ఉన్న ఈ స్కిన్ అయితే తీసేసుకుందాము. ఇలా గిన్నెలో వేసి పెట్టుకున్నందుకు ఇవైతే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఆనియన్ కూడా పైన ఉన్న బ్లాక్ కలర్ అంతా తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో మనం పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకున్న దానిలో కాల్చి పెట్టుకున్న వంకాయలు అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే వీటిని పేస్ట్ చేసుకోవాలి. మనం వంకాయతో ఎప్పుడైనా సరే ఏ కర్రీ అయినా చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు అంటే పోపు దినుసులు ఏవేవి ఉన్నాయో అవన్నీ వేసుకొని పచ్చి కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. సింపుల్గా వంకాయ చట్నీ అయితే ఇలా చేసుకుంటే ప్రతి దానికి సూట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.